బిడ్డ అంత గొప్ప మనసున్నటువంటి ఇల్లందు గడ్డ మీదకి వచ్చి ఇలా కేటీ రామారావు ఏం మాట్లాడుతా ఉన్నాడు పక్కకు వచ్చి మావోని చూడు ఎంత అందంగా ఉన్నాడో అని చూపిస్తా ఉన్నాడు. అమెరికాలో చదివొచ్చిండు అని చెప్తా ఉన్నాడు. అన్నా నేను అమెరికాలో చదువుకునేంత స్తోమతనోని కాదు, ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునే దమ్ము ధైర్యం మా కుటుంబానికి లేదు. నేను చదువుకుంది ప్రభుత్వ పాఠశాలలో అన్న, నేను చదువుకుంది మట్టి పైన కూర్చొని చదువుకున్నా, అది నా కాంగ్రెస్ పార్టీ కట్టిన బడిలో కూర్చొని చదువుకున్నాను. నేను ఈ మట్టిలో కూర్చొని చదువుకొని నీవు అమెరికాలో చదువుకొని ఈడుకొచ్చినేమో నాకు తెలియదు, కానీ వరంగల్ జిల్లా నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డ నా దగ్గరకు వచ్చింది. పేరు అరుంధతి. వాళ్ళ నాన్న అమ్మాయి పెళ్లి చేయడం కోసం ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉన్నాడు. నాన్న నేను చదువుకుంటాను అమ్మాయి. ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి చెప్పకుండా వచ్చేసి అన్న నా పరిస్థితి ఇదన్నా అని ఒకరోజు నా ఆఫీస్ కాడికి వచ్చింది. ఆ వరంగల్ జిల్లా మారుమూల గ్రామంలో ఉన్నటువంటి అరుంధతిని ఇప్పుడు అమెరికాలో పెట్టి చదివిపిస్తున్నా నేను. నువ్వు అక్కడి నుంచి ఇక్కడ వచ్చినా అని చెప్తున్నావు, నేను ఇక్కడి నుంచి అక్కడికి పంపుతా ఉన్నా. కేటీ రామారావు నీ అభ్యర్థికి ఇక్కడ ఉన్న కోరం కనకన్న అభ్యర్థికి మా విజయబాబు అన్న అభ్యర్థికి ఉన్న తేడా గది. ఎక్కడెక్కడో ప్రపంచ దేశాలన్నీ తిరిగిన వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ ప్రజలారా నేను పేదవాడి గుడిసెల చుట్టూ తిరిగినోడిని, ఆకలైన వాడి గుడిసె చుట్టూ తిరిగినోడిని, కష్టమున్న వాడి ఇంటికి పోయినోడిని. ఎంతో మంది పేద బిడ్డలు అభాగ్యులు వైద్యానికి నోచుకోక ఇబ్బంది పడుతుంటే నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని వందలాది మంది బిడ్డలకు ఆపరేషన్లు చేయించిన మీ అందరి సహకారంతో ఇవాళ అనేక మంది పిల్లల్ని ఏదో రకంగా ఆదుకొని తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడికి మీరు వచ్చి ఒకసారి చూడరి, రోజు పెద్ద లైన్ ఉంటుంది ఆడ. ఏం ఆశించి వస్తారు ఈ ప్రజలు? ఎందుకోసం వస్తారు ఒక కార్యాలయం కాడికి? నేను ఎమ్మెల్యేని కాదు, ఓ వార్డు మెంబర్ను కూడా కాదు, కానీ క్యూ న్యూస్ ఆఫీస్ కార్యాలయానికి వచ్చి వాళ్ళ బాధ వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటే, ఇదే క్యూ న్యూస్ ఆఫీస్ కార్యాలయం నుంచి 10 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలో ఉంటే క్యూ న్యూస్ ఆఫీస్ నుంచి ఏ ప్రభుత్వ ఆఫీస్ కన్నా ఫోన్ పోతే నిమిషాల మీద పని అయిపోయేది, లేకపోతే వదిలిపెట్టమని. సోదరులారా, ఇటువంటి తీన్మార్ మల్లన్న ఒకవైపు ఉన్నాడు. ఈ బయ్యారం ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ పెడతామని చెప్పినటువంటి, ఉక్కు పరిశ్రమ పెడతామని మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇంకో వైపు ఉన్నాడు. 46 జీవో తీసుకొచ్చి 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులు విద్యార్థుల నోట్లో మన్ను కొట్టి వాళ్ళ కన్నీళ్లకు కారణమైనటువంటి కారు గుర్తు పార్టీ అభ్యర్థి ఇంకొక ఆయన. ముగ్గురు సంగతి తెలిసింది కన్నా చెప్పండి అన్న, ఎవరు కావాలన్నా గట్టిగా చెప్పాలా? ఎవరు కావాలో చెప్పండి అన్న. ఒక్కసారి రాత్రికి ఇంటికి పోయిన తర్వాత మనిషికి అంతరాత్మ ఉంటది. ఎవరికి ఏమి చెప్పినా అంతరాత్మకు మాత్రం అబద్ధం చెప్పలేము. ఆ అంతరాత్మను అడగండి అన్న, ఆ అంతరాత్మను అడగండి. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్నని ఒకవైపు రాసుకోండి. దేశంలో ఉన్న యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది ఇస్తారని మోసం చేసినటువంటి బీజేపీ అభ్యర్థిని ఒకవైపు రాసుకోండి. గ్రూప్ 1 లీకేజీలు, ఇంటర్ లీకేజీలు, 10th లీకేజీలు, నోటిఫికేషన్ల పేరుతోని మాయాజాలం చేసి ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఒకవైపు రాసుకోండి. మీ అంతరాత్మ ఎటు చెప్తే అటు ఓటేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇవాళ తీన్మార్ మల్లన్న ఒక ఆయన అంట టిఆర్ఎస్ పార్టీ అయినా, తీన్మార్ మల్లన్నకు
ఎమ్మెల్సీ పదవి ఆశ కోసం వస్తుండంటా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న అనే పేరు కంటే పెద్దదా అన్న ఈ పదవి? చెప్పు విజయబాబు అన్న, ఈ పేరు ప్రజలు ఇచ్చిన పేరు, ఈ పేరు కంటే పెద్ద పదవా? కానీ ఒకటి చెప్తా ఉన్నా, ఆ పదవికి వన్నె తీసుకురావడానికి వస్తా ఉన్న సోదరులారా, ఆ పదవికి ఒక గొప్ప పేరు సంపాదించి పెట్టడానికి